హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చేసి చిక్కుడుకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకొని, ఇలాంటి చిక్కుడుకాయలు అయితే బాగుంటాయండి, కొంచెం గింజలు ఎక్కువ ఉండి అలాగా. హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను. వాటిని నీట్గా కడుక్కొని క్లాత్తో తుడిచేసి పొడిగా ఉండేలాగా చూసుకుందాం. ఫ్యాన్ కింద ఒక 5 నిమిషాలు ఉంచుకొని ఈ తొక్కలన్నీ కూడా తీసేద్దాము. ఇలాగా ఇవన్నీ కూడా తొక్కలుచుకొని పక్కన ఉంచుకున్నాము. ఇవన్నీ ఏండ్లన్నీ తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత వీటిని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. దాంట్లోకి 2-3 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు ఇలాగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. దాంట్లోకి సరిపడినంత, అంటే 1/2 కేజీ చిక్కుడుకాయలు కాబట్టి 100 గ్రాముల చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని ఉంచుకోవాలి, పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయలు వేయించుకుందాం. చిక్కుడుకాయలు వేయించుకోవడం కోసం కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుందండి. ఆయిల్ కొంచెం పోసుకొని వేడి చేసుకుందాం. ఆయిల్ మరిగింది కదా, ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకుందాం. ఒక 5 నిమిషాలు చాలండి, కొంచెం మెత్తబడితే చాలు చిక్కుడుకాయలు. ఒకసారి కలుపుకుందాం. ఐదు నిమిషాలు వేయించుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకున్నాము. చిక్కుడుకాయలు వేగిపోయాయి. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం. ఆల్మోస్ట్ వేగిపోయాయి, గిన్నెలోకి తీసేసుకుందాం. చిక్కుడుకాయలు వేయించి తీసుకున్న ఆయిల్లోనే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా ముందు, అది గుజ్జు తీసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అంటే పులిహోర పులుసులాగా చేసుకోవాలన్నమాట. ఆయిల్లో మగ్గనివ్వాలి బాగా. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా వేయించుకుందాం చింతపండు నూనెలో. కలుపుకుంటూ వేయించుకుందాం అడుగు పట్టకుండా. ఇది ఇలా వేగేటప్పుడే కొంచెం పసుపు వేసుకున్నాము. ఆల్మోస్ట్ వేగడానికి వచ్చింది. ఇది దింపేసి పక్కన పెట్టుకుందాం, చల్లారి పెట్టుకుందాం. ఇదిగోండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు పక్కన ఆపేసి దించేసుకొని పక్కన పెట్టేద్దాం, చల్లారి పెడదాం. చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఈ పచ్చడిలోకి పల్లి ఆయిల్ అయితేనే చాలా బాగుంటుంది. పల్లి ఆయిల్తో ట్రై చేసి చూడండి ఒకసారి. ఇంక ఇది పక్కన పెట్టేసుకుందాం. గిన్నె చింతపండు రసాన్ని తీసి తాలింపు కోసం 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 7-8 ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకున్నాం. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం 1 నిమిషం తిప్పితే చాలు.
తర్వాత కరివేపాకు, జస్ట్ అలా వేగి స్టవ్ ఆపుకున్న తర్వాత ఇంగువ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు పచ్చడికి సంబంధించినవి అన్నీ కూడా రెడీ అయ్యాయండి. ఇప్పుడు పచ్చడి కలుపుకుందాం. ఈ తాలింపు, చింతపండు గుజ్జు, చిక్కుడుకాయలు అన్నీ కూడా కలుపుకుందాము. ఇవన్నీ కూడా చల్లారి పెట్టుకోవాలి. తాలింపు చల్లారిపోవాలి పూర్తిగా, చింతపండు కూడా పూర్తిగా చల్లారిపోవాలండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు చింతపండు వేసేసుకుందాం. చింతపండు గుజ్జు మొత్తం ఈ చిక్కుడుకాయల్లో వేసుకుందాం. తర్వాత ఈ తాలింపు కూడా వేసేసుకుందాం. పూర్తిగా చల్లారిపోవాలండి. పూర్తిగా చల్లారిపోతేనే పచ్చడి ఒక నెల రోజులైనా నిల్వ ఉంటుంది. ఇప్పుడు 3/4 కప్పు కారం తీసుకున్నాను. 1/2 కేజీ కాయలకి 3/4 కప్పు కారము, 100 గ్రాముల చింతపండు గుజ్జు, 3/4 కప్పు కారం వేసేద్దాం. తర్వాత 1/2 కప్పు సాల్ట్. మనం ఈ మెంతులు ఇవన్నీ కూడా, మెంతులును ఆవాలు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పొడి, ఆ పొడి కూడా వేసేద్దాం. ఇవన్నీ కూడా కలిసేలాగా కలుపుకున్నాము. పసుపు వేయలేదు మనం, ఎందుకంటే చింతపండు గుజ్జులో వేసుకున్నాం కదా. చింతపండు గుజ్జు అయ్యేటప్పుడు అందులో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో అవసరం లేదు. నాకు ఆయిల్ సరిపోనట్టు అనిపించిందండి, అందుకే ఆయిల్ మళ్ళీ కొంచెం వేసుకొని వేడి చేసి మళ్ళీ దాన్ని చల్లారబెట్టిన తర్వాత దీంట్లో కలిపాను. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ చూసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం కలుపుకుందాం. నిల్వ పచ్చళ్ళు ఎప్పుడైనా సరే సాల్ట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చూసి కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ నేను వేసిన కొలతలకి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది 2 డేస్ తర్వాత చాలా బాగుంటుంది. ముక్కకి ఉప్పు, కారం అంతా, చింతపండు రసం ఇవన్నీ కూడా పట్టి చాలా బాగుంటుంది. మూడో రోజు కానీ రెండో రోజు కానీ బాగుంటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.